హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక టాపిక్తో మీ ముందర వచ్చినాను. దేవుని యొక్క రాకడికి సూచనలు. అంటే దేవుడు వచ్చే ముందు ఇద్దరు ప్రవక్తలని భూలోకానికి ఆయన పంపగల సర్వశక్తి మంతుడు. వాళ్ళు వచ్చేటప్పుడు ఈ లోకం ఎలా ఉంటుందంటే పాపముతో నిండి ఉంటుంది. ఆ ఇద్దరు ప్రవక్తలు వచ్చి ప్రవచనాలు వచ్చి చెప్తారు. వాళ్ళు కేవలం 3.5 సంవత్సరం మాత్రమే ఈ భూలోకంలో ఆ ప్రవచన చెప్తారు. అదేవిధంగా 7 సంవత్సరాల శ్రమల కాలం ఉన్నప్పుడు 3.5 సంవత్సరం వీరు చెప్పిన తర్వాత ఇంకా 3.5 సంవత్సరం శ్రమల కాలము సంభవిస్తుంది. అంతలోకి మనము ఎత్తబడితేనే దేవుడు యొక్క రాకడికి మనము చేరగలుగుతాం. వాళ్ళ రావడానికి కారణం ఏమంటే ఎంతమంది ఇంకా నామక క్రైస్తవులు ఉన్నారు, పండగ క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళందరూ ఒక రిపెంటెంట్ కొరకే వాళ్ళు దేవుడు ఈ లోకానికి వాళ్ళని పంపుతారు. చాలా మంది కూడా మారుతారు, వాళ్ళ ఒక ప్రవచనాన్ని విని మారుతారు. మనం కూడా మన పర్సనల్ ప్రేయర్లు కానీ ఫ్యామిలీ ప్రేయర్లో కానీ ప్రవచనం ఒక వరాన్ని దేవుడి దగ్గర అడిగితే దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. అదేవిధంగా అదేవిధంగా చంపబడిన తర్వాత 3.5 days వాళ్ళొక శ్రమం అట్టే స్ట్రీట్ పైన అలానే పండబెడతారు. ప్రతి ఒక్క ఛానల్ వారు వాళ్ళని వీడియో ఎత్తుతుంటారు. సో వాళ్ళు అప్పుడు అక్కడ చూసి నవ్వుకుంటారు. వాళ్ళని నవ్వుకొని గేలు చేసి యేసయ్య గురించి చెప్పడానికి వచ్చిండ్రు, మీరు ఎలా శవముగా పడినారని వాళ్ళని నిందన పాలన చేసేకి వాళ్ళని గేలి చేయడానికి ఆ శవం వచ్చి ఆ స్ట్రీట్లో పండబడుతుంది. అప్పుడు వాళ్ళు ఎత్తబడిన తర్వాత ముగింపు అనేది ఈ లోకంలో వస్తుంది. సో బీ రెడీ ఫర్ ఎవ్రీవన్. అటువంటి ప్రవచనాలు వాళ్ళు రాక తెలికే కూడా మనము దేవుని యొక్క రాకడలో క్యాప్చర్లో మనం అందరము ఎత్తబడాలనేదే దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క సంకల్పం. సో మనము పశ్చాత్తాపడి మన పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు ఒక్కొక్క గడియ ఒక్కొక్క సమయం నా బిడ్డ మారుతుంది, నా దగ్గరికి వస్తుంది అని దేవుడు ప్రతిరోజు ప్రతి సంవత్సరం నీకు ఇస్తుందంటే నీ యొక్క మంచితనము, నీ యొక్క ఇది కదా, ఆయన ఒక కృప నీ మీద ఉంది కాబట్టి ఇటువంటి గొప్పదైన కార్యాలు నీ జీవితంలో జరుగుతుంది. దేవుడి కొద్ది మాటలని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బైబిల్ ద్వారా మనకి ఇచ్చినందుకు అందుని బట్టి దేవునికి కోట్ల కొలది మనము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి మరిన్ని విషయాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ టు ఆల్.